కార్పొరేట్ కంపెనీస్కి అప్లై చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో అప్లికబుల్. 2026 రిలీవ్ అయిపోయిన వాళ్ళైనా, 2027లో రిలీవ్ అవుతున్న వారైనా, ఆర్ ఎనీ బీటెక్ స్టూడెంట్స్, ఎవరైతే కార్పొరేట్ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ మెయిన్గా ఇందులో ఆన్ క్యాంపస్ డ్రైవ్ గురించి అయితే చెప్తా. నా వే ఆఫ్ టాకింగ్ ఇగ్నోర్ చేసేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఐ జస్ట్ వాంట్ టు లెట్ యు నో దిస్ థింగ్. దట్స్ ఇట్. అక్టోబర్ 11, 2025లో ఎగ్జామ్కి షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. 2 days, వితిన్ 2 days, అక్టోబర్ 13 ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆ నెక్స్ట్ డే ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసారు. ఆ ఈవినింగ్ మళ్ళీ సెలెక్ట్ అయినట్టు మెయిల్ వచ్చింది. నేనైతే ఎస్ఈ రోల్కి సెలెక్ట్ అయ్యా. ఇక్కడ మెయిన్ స్టోరీ ఏంటంటే, ఇక్కడ ఏంటి డేట్, ఇది అక్టోబర్ 14 ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ డేనే రిజల్ట్స్ ఇచ్చేసారు. ఎస్ఈ రోల్కి సెలెక్ట్ అయినట్టు మెయిల్ కూడా వచ్చేసింది. అక్టోబర్ 2025 డేట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ డిసెంబర్, అంటే నియర్లీ 1 month. 1 monthలో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి వింటర్షిప్కి మెయిల్ వచ్చింది. బేస్డ్ ఆన్ CGPA ఆన్ క్యాంపస్లో ఒక 200-300 సెలెక్ట్ అయ్యారనుకోండి, కొంతమందిని బేస్డ్ ఆన్ CGPA వాళ్ళు తీసుకెళ్తారు, ఇంకొంతమందిని సెకండ్ బ్యాచ్లో తీసుకెళ్తారు. మాలాంటి వాళ్ళు ఏంటి, మెయిల్ వచ్చింది, వింటర్షిప్కి అయితే మెయిల్ వచ్చింది, కానీ కన్ఫర్మేషన్ మెయిల్ రాలేదు. అది ఎందుకు రాలేదంటే, ఇక్కడ చూడండి, ఇది సర్వే, ఇది వింటర్షిప్కి మెయిల్ వచ్చింది కదా, 18 weeks ఆన్ క్యాంపస్. ఓకే, ఇప్పుడు ఒక సర్వే ఫామ్ అనేది మన మెయిల్కి పెడతారు. ఎలాంటిది ఆన్ క్యాంపస్ డ్రైవ్ కాబట్టి మాకు అక్కడ సెమిస్టర్ అవుతుంది. 7th సెమ్లో ఉన్నాము మేము. 7th సెమ్ కాదు, 8th సెమ్లో ఉన్నాము. సో విల్లింగ్ ఆర్ నాట్ అనేది ఎస్ ఆర్ నో అని గూగుల్ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. సో ఇక్కడ మేము ఏం చేసామంటే, ఓటీపీ ఒకటి జనరేట్ అవుతుంది సర్వే ఫామ్ ఫిల్ చేసేటప్పుడు. ఆ ఓటీపీ జనరేట్ అయ్యేటప్పుడు అక్కడ మాకు సరిగ్గా నెట్వర్క్ లేదు. ఆ ఇష్యూ వల్ల కన్ఫర్మ్ అవ్వలేదు. సో మా ఫ్రెండ్స్ అందరికీ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ షేర్ చేయమన్నారు, ఇంకా ఆఫర్ లెటర్ కూడా వచ్చేసింది. నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళకి కూడా ఇలానే అయ్యింది. మేమైతే చాలాసార్లు మా కాలేజ్లో ఉన్న వాళ్ళకి అడిగాం, కానీ వాళ్ళైతే ఒకటే చెప్పారు. సో ఇలాంటి మెయిల్ మీకు వచ్చేటప్పుడు మెయిన్గా మెయిల్ ఓటీపీ జనరేట్ అయ్యేటప్పుడు ఆ నోటిఫికేషన్స్, ఇంకా మీరు ఫిల్ చేసేటప్పుడు ఆ నెట్వర్క్, మీ ఏరియా మొత్తం అన్నీ చెక్ చేసుకొని కేర్ఫుల్గా మీరైతే ఫిల్ చేయండి. నాకు ఇలా జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చాలా భయపడ్డా, ఏంటి వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు ఉండిపోయారు, మేము వెళ్తామో వెళ్ళమో తెలీదు అని చాలా స్ట్రెస్ కూడా అయ్యాను, మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యా. తర్వాత ఏంటి, మళ్ళీ ఇది ఎప్పుడు డిసెంబర్ 10 చెప్పగా, మళ్ళీ ఏప్రిల్ 10 చూడండి, 2026 అంటే నియర్లీ జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్ 4 months తర్వాత మళ్ళీ ఒక మెయిల్ వచ్చింది. వీఆర్ డిలైటెడ్ టు షేర్ దట్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్లియర్ ద సిస్టమ్ ఇంజనీర్ సెలెక్షన్ ప్రాసెస్. అంటే ఇక్కడ ఏంటి, నాకు ఎస్సీ రోల్ వచ్చింది కాబట్టి ఆ రోల్ ఉండిపోతుంది, కాకపోతే అప్గ్రేడ్ ఎగ్జామ్కి ఒక మెయిల్ వచ్చింది, ఇది అంతే. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా 2026 ఆన్ క్యాంపస్ డ్రైవ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఇంకా మెయిన్ అయితే భయపడద్దు. జూనియర్స్ మీకు కూడా చెప్తున్నా, ఆర్ ఎనీ అదర్ క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ కార్పొరేట్ జాబ్స్. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఒక డ్రైవ్ వచ్చి మనం సెలెక్ట్ అయిపోయాము, ఆల్మోస్ట్ లాస్ట్ స్టెప్లో ఉన్నాము అంటే అలాంటి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో థ్యాంక్ యూ.